ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ మాట. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇశ్రాయేలు రాజును జ్ఞాని అయిన సొలొమోను తనకు దర్శనములో ప్రత్యక్షమైన దేవునిని మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయమని దేవునిని అడిగినందుకు ఆయన, నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవిలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను అని గొప్ప జ్ఞానమును పూర్వీకులలో కానీ నీ తరువాత తరములో కానీ నీ వంటి వాడు ఉండడు అని రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో ఆయన చెప్పి సొలొమోనును దీవించాడు. కనుకనే సొలొమోను జ్ఞాని అయిన సొలొమోను అని పిలువబడుతూ ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో సొలొమోను 3000 సామెతలను 1005 కీర్తనలను రచించారని, ఎన్నో విలువైన జ్ఞానపు మాటలు బోధించారని చెప్పబడింది. ఈరోజు ధ్యానవాక్యం ద్వారా సొలొమోను మనకు బోధించే గొప్ప జ్ఞానము గల మాట ఏదనగా, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము అంటారు. సాత్వికమైన హృదయాన్ని ఇంగ్లీష్లో సౌండ్ హార్ట్ అంటారు. దీనికి బైబిల్ అర్థంతో పాటు డిక్షనరీ అర్థము పరిశీలన చేస్తే ఆందోళన లేదా అసూయతో మునిగిపోని ప్రశాంతముగా ఉండే హృదయము ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పబడింది. ఇది శారీరక ఆరోగ్యం. అలాగే సాత్వికమైన మనసు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆరోగ్యమైన హృదయము శాంతి మరియు విశ్రాంతి, ఆందోళన లేకుండా ఉంటుంది. ఇది దేవునిపై శ్రద్ధ వహించడం ద్వారానే కలుగుతుందని మనం గమనిస్తాం. సాత్వికమైన మనస్సు ఆధ్యాత్మిక నైతిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని చిత్తానికి మనం సమర్పించుకొనడం ద్వారా ఆరోగ్యవంతమైన హృదయాన్ని మనం దేవుని నుండి పొందుకుంటాం. దేవునిచే అనుగ్రహించబడే ఈ హృదయం చెడు ఆలోచనలు, ద్వేషము వంటి శరీర కార్యముల కంటే ప్రేమ, ఆనందము, శాంతి వంటి ఆత్మఫలాలకు కారణమవుతుంది. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని సొలొమోనే హెచ్చరించారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక భూమి మీద మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది అని పిలిచారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో, నీ రాజు గాడిదను భారవాహక పశువును ఎక్కి సాత్వికుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్పారు. యాకోబు తన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో, సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి, నేర్చుకొనండి అని చెబుతారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, ఆత్మఫలములలో సాత్వికము ఒక అంశముగా 9 అంశాలను ప్రభువారు చెబుతూ, దీనిలో 8వ భాగం సాత్వికము ఆత్మఫలములలో ఒకటిగా చెప్పబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని ప్రభువే చెప్పారు. 18వ కీర్తన 35వ వచనం ప్రకారం సాత్వికము గొప్ప చేస్తుంది, దేవుని కుడి చెయ్యి ద్వారా ఆదుకొనబడతారు అని చెప్పారు. దావీదు ఈ మాటను 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 36వ వచనంలో చెబుతూ దీనిని స్థిరపరిచారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, ఆ తరములలో భూమి మీదనున్న జనులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని ప్రభువే సాక్ష్యమిచ్చారు. ఇక్కడ మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, సాత్వికము గలవారు దేవుని రెక్కల నీడలో ఆరోగ్యాన్ని పొందుకుంటారు అని చెప్పారు. 15వ సామెత 4వ వచనంలో, సాత్వికమైన నాలుక జీవవృక్షము అని చెప్పారు. 25వ సామెత 15వ వచనంలో,
దీర్ఘశాంతముతో సాత్వికమైన నాలుకతో న్యాయాధిపతిని ఒప్పించుకొనవచ్చు అని చెప్పారు. దేవుని ఆత్మఫలమైన సాత్వికము, దేవుని కుమారుడు అని చెప్పబడిన యేసుక్రీస్తు అను సాత్వికుడు మన ప్రాణ ఆత్మ దేహములను ఏ విధమైన శోధన, వేదన, ఇబ్బంది, అనారోగ్యం లేకుండా కాపాడుతూ ఉన్నారు. గనుక సాత్వికమైన మనస్సును కలిగి సమాధానముగా ఈ భూమి మీద జీవించుదాం. అట్టి ఆశీర్వాదము ఆయన నుండి మనము పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం. ఆమెన్.